హాయ్ అండి. వెల్కమ్ టు అనర్కే టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి జున్ను రెసిపీ చూద్దామండి. జున్ను అంటే చిన్నవాడికి పెద్దవాడికి అందరికీ ఫేవరెట్ ఐటెం కింద ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారండి. జున్ను వచ్చేసి పల్లెటూరులో ఎక్కువగా చేసుకుంటారు. ఇప్పుడైతే మామూలు జున్ను పౌడర్ అని ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు అందరూ కూడాను. పౌడర్ వచ్చేసి కానీ ఇది మనం మంచి గేదె పాలతోటి ముందు పాలతో చేసుకుంటున్నామండి. దానికోసం వచ్చేసి ఇదిగో 2 ప్యాకెట్లు పాలు తీసుకున్నాను నేను. మనకి పాలను బట్టి ఉంటాయండి. మనకు గేదె పాలు చిక్కగా ఉన్నాయనుకోండి, ఆ జున్ను పాలు మనకి కొన్ని పాలు ఎక్కువే పడతాయి. ముందు పాలు అయితేనే మనకి మంచి గట్టిగా వస్తుందండి. దాన్ని బట్టి పాలు పడతాయి మనకి. తర్వాత పాలు అనుకోండి అంత గట్టిగా అవ్వదు. ఒక 3 సెకండ్ డే థర్డ్ డే పాలు వచ్చేసి మామూలు పాలతో అలా గేదె ఇచ్చిన పాలతో అలానే వండేసుకుంటారు. ఇంకా పాలేం కలపకుండా. మాకైతే మా పాలమే మంచి పాలే వేసిందండి. నేను దానికి వచ్చేసి 2 ప్యాకెట్లు తీసుకున్నాను. మనకు గట్టిగానే కావాలి కదా అనేసి. ఆ జున్ను పాలకు ఒక గ్లాసుడు అయ్యి కొంచెం అయినాయి. తర్వాత మిరియాలు, యాలకుల పొడి కూడా నేను మెత్తగా పొడి చేసుకుని పాలల్లో వేసుకున్నాను. బెల్లం మనకి సరిపడినంత వేసుకోవాలండి. మనం ఒకసారి బెల్లం పాలల్లో కలిపిన తర్వాత ఒకసారి తీపి చూసుకుంటే మనకి తెలుస్తుంది. కొంచెం తీయగానే చూసుకుంటే ఉడికిన తర్వాత సమానంగా సరిపోతుంది. ఇలా వడగట్టేసుకోవాలండి. యాలకుల పొట్టు అది ఉంటుంది కదా, మన మెత్తని పౌడర్ అంతా పాలల్లోకి వచ్చేస్తుంది. యాలకుల పొట్టు మాత్రమే మనం వడగట్టేసుకోవాలి. తర్వాత మనం ఇలాగా ఇడ్లీ ఉడికించుకున్నట్టు ఆవిరి మీద ఉడికించుకోవాలండి. కొంతమంది విజిల్ కూడా పెట్టుకుంటారు. నేనైతే విజిల్ పెట్టట్లేదు. ఆవిరి మీద ఇడ్లీ పెట్టినట్టే పెడుతున్నాను. కుక్కర్లో పెట్టి మూత పెట్టి ఇలాగా ఆవిరి మీద ఉడికించేస్తున్నాను. విజిల్ తీసేయాలి. కొంతమంది విజిల్ కూడా వేయించుకుంటారు, కానీ నేనైతే వేయించట్లేదు. ఆవిరి మీద ఉడికిస్తున్నాను, విజిల్ తీసేస్తున్నాను. మనకు ఒక 20 నిమిషాల నుంచి అరగంటలోపు మనకు జున్ను రెడీ అయిపోతుందండి. చాలా త్వరగానే రెడీ అయిపోతుంది. మన మధ్యలో కూడా ఒకసారి తీసుకుని చూసుకోవచ్చండి. మనకు ఉడికిందో లేదో కూడా మనం ఒకసారి మధ్యలో తీసుకుని చూసుకోవచ్చు. ప్రెషర్ ఏం పెట్టలేదు కదా మనం. ఒకసారి మూత తీసి మనం ఇలా పుల్ల కానీ చాక కానీ స్పూన్ కానీ ఏదైనా పెట్టామనుకోండి మనకి అంటుకోకుండా వస్తుంది. దానికి ఇలా కేక్ లాగా మనకి అంటుకోకుండా వస్తే ఇంక మనకి జున్ను రెడీ అయిపోయినట్టే. చూడండి, అసలు ఏం అంటుకోలేదు కదా, మనకి జున్ను రెడీ అయిపోయింది. తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అలా వేడి మీద కొంతసేపు ఉంచేస్తే మనకి చక్కగా రెడీ అయిపోతుంది. తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక 2 గంటలు మనకి చాలా గట్టిగా అయిపోతుంది. నేను గట్టిగా కావాలని పాలు తక్కువ వేసానండి. ఇందులో అయితే ఇంకా కొన్ని పాలు ఒక 2 గ్లాసులు పడతాయి కూడాను. ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే గట్టిగా కావాలని చేశానండి నేను. చాలా టేస్టీగా ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.